హాయ్ అండి, నేను మీ సత్యవాను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి నిన్నడుస్తుంది సత్యవా మంచి వీడియోలు పెడతలేదు, తొందరగా కనబడతలేదు అనుకుంటురా? నా ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే ఆడపిల్ల బతుకు గర్తే అని నేను ఎన్నో రకాల చెప్పాను కదండి. అది నిజమే. ఎందుకు అంటే పెళ్ళై అత్తగారింటికి తోలేసేటప్పుడు అత్త మామలు చెప్పే పెద్ద అబద్ధం నేను చెప్తా పట్టండి. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత బంగారం పెట్టినా, ఎంతమందికి భోజనాలు పెట్టి చేసినా అక్కడ జరిగేదైతే పెద్ద అబద్ధం అండి. నీ బిడ్డ కాదు, నా బిడ్డలాగా చూసుకుంటా అని మాటిస్తారు, కానీ అదంతా అబద్ధం అండి. కోట్లు అరకట్న తీసుకుపోయిన కోడలు బిడ్డ కాదు, బిడ్డ కోడలు కాదు. ఆ తర్వాత జరిగేటి దాంతో నాకేంది? దాని శరీరానికి ఏమైంది? మంచిగా పడుకున్నది. నేను చెయ్యాలా దానికి? నా బిడ్డ అయితే నేను చేసుకుందు. ఇలాంటి అహంకారం ఇగో కోడలకు అత్తకు. అలాంటప్పుడు ఆడపిల్ల ఏడ చుక్కపడుతుందండి. ఎప్పటికీ తల్లిగారింట్లో ఉంటే బాగుండు, కానీ దేవుడేమో అత్తగారిల్లు, పెళ్ళి, పిల్లలు ఇలాంటివన్నీ పద్ధతులు పెట్టి ఆడపిల్ల జీవితానికి సగం మంది జీవితాలు అర్థం లేకుండానే మిగిలిపోతురు. అర్థం కావాలి అంటే అది కష్టపడుతురు. కష్టాలతోటి పడిన జీవితానికి విలువిస్తురు. ఏ కష్టం లేకుండా తల్లిగారింటున్న ఆడపిల్లకు విలువివ్వట్లేదు. లోకం కూడా ఆలోచించట్లేదు. కానీ ఆడపిల్ల మంచిగున్నా చెడ్డగున్నా అక్క చెల్లెళ్ళలాగా పారళ్ళు కాదు, అన్న తమ్ముడు కూడా కాదు. దగ్గరున్నప్పుడు నా చెల్లె నా అక్కని పానంగా చూసుకుంటారు. ఏ ఒక్కరోజు లేవకపోయినా లేచిందా లేవలేదా చూడరు. తన శరీరం తన మాటనే చూస్తారు. అందుకని పెళ్ళిళ్ళ అన్నీ అబద్ధాలే. నిజం అబద్ధం చెప్పలేని బంధం అంటూ ఒక భర్తనే రండి. అన్నీ నేను చూసుకుంటా అని చెప్పడు, కాకపోతే అన్నీ చూసుకుంటాడు. ఇది ఒకటే నాకు నిజం అనిపించింది. ఎందుకు అంటే 5-6 రోజులైతుంది, వారం అవుతుంది, నేను ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నా. ప్రతి ఒక్కటి నా భర్తనే చెప్తున్నాను. ఏ బంధమైనా అప్పటి బంధమే అండి. ఇక ముందు ఎవరైనా మీ భర్తను అశ్రద్ధ చేసేవారు ఉంటే, అవమానించేవారు ఉంటే, చిల్లర మాటలు మాట్లాడేవారు ఉంటే మీరు తగ్గండి, ఆలోచించుకోండి. ఎందుకు అంటే భర్త తప్ప ఇంకెవ్వరూ మనకు ఏమీ చేయలేరు. అన్నీ చెప్పుకోవడానికి బంధాలే, చూసుకొని మురవడానికి అందాలే. డబ్బు చేయలేదు, బంగారం చేయలేదు, ఏవిడి చోట అవి ఉంటాయి. మనకంటూ మన కోసం అర్థం చేసుకొని కొట్టి తిట్టి చేసే బంధం ఒక భర్తనే. ఎందుకు అంటే అనుభవించుతున్నవి చాలా ఇబ్బంది అనిపిస్తుందండి శరీరానికి, కానీ ఎవరు చేస్తారు? చెయ్యరు. చేసిన శరీరాన్ని మనిషిని చూసుకుంటా ఓర్వలేక బాధకు చేస్తారు. అలాంటి తిండి శరీరానికి పట్టది, ఆరోగ్యాన్ని ఇవ్వది కదండి. ఇది నాకు అనిపించింది, చెప్పిన. తప్పకుండా ఎవ్వరైనా ఇంత బాగా చూసిన అత్త మనసులో కాస్త ఇసమే, కోడల మనసులో ఇసమే, అన్నీ పై మాటలేనండి. ఎవ్వరి మనసులో నిజం లేదండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా బతికితే కోడల పైన కూడా అత్త ఓర్వది, బిడ్డ పైన కూడా ఒక్కొక్క తల్లి ఓర్వది. బిడ్డ మాట తీరే చూస్తుంది, కానీ బిడ్డ కష్టం కూడా చూడని తల్లులు కూడా ఉన్నారు. కానీ అలా చూసిన తల్లి మనసు ఎప్పటికీ బంగారమే. కానీ అత్త బంగారంలో చూసిన కాస్త మనసుల ఈర్ష, ఇసం రెండూ ఉంటాయండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది. మంచిగా బతుకుతే పక్కోళ్ళు ఓర్వరు, చుట్టుపక్కల గమనిస్తారు. అదే లేవలేకపోతే చెడ్డగా బతుకుతే పట్టించుకోరు, ఎగతాళి చేసి మాటలతోటి చంపుతారు. మరి ఏమైంది అని అడగరు. మంచిగా ఉంటే ఆగుతలేదు అంటారు, నవ్వుతే ఏడుస్తారు, ఏడిస్తే నవ్వుతారు. ఇవన్నీ నాకు అర్థమైనాయండి. అందుకే మీకు కూడా చెప్పాలి కదా. శరీరకంగా చాలా బాధపడుతున్నా. వాడ మీద ఒక్క కొడుకులు బిడ్డలు కడిగిన తల్లి, నిండుగా బతికే తల్లే ఉంది. నన్ను చూస్తే ఓర్వలేక చాలా కష్టపెడుతుంది, నా శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. నేను ఏం పని చేసినా ఓర్వలేకపోతుంది. చివరికి వీడియోలు చేస్తే కూడా ఇంత మంచి వీడియోలు చేస్తుందని ఓర్వలేక వేరేటోళ్ళకి చెప్పంగా విన్నా. నా అనుకునే వాళ్ళే నన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. పరాయి వాళ్ళు ఎవరు వస్తారో చెప్పండి. నేను చెప్పేదాంట్లో ఏది అబద్ధం మీకు అనిపించినా తప్పకుండా మీరు కామెంట్ పంపండి.